మహేష్ బాబు కెరీర్లో అత్యుత్తమ సినిమాల్లో ఒకటి. టీవీలో ఇప్పటికీ రికార్డు స్థాయి టీఆర్పీలు. సోషల్ మీడియాలో కల్ట్ క్లాసిక్ అనే పేరు. కానీ మీకు ఒక షాకింగ్ నిజం తెలుసా? ఈ రోజు అందరూ బ్లాక్ బస్టర్ అంటున్న అతడు సినిమా విడుదలైన సమయంలో నిజంగా బ్లాక్ బస్టర్ అయినా, లేక ప్రేక్షకుల ప్రేమతో తర్వాత కాలంలో బ్లాక్ బస్టర్ హోదా సంపాదించుకుందా? అతడు మూవీ కలెక్షన్స్, అప్పటి పరిస్థితులు, ప్రేక్షకుల స్పందన, నిర్మాతలకు వచ్చిన లాభ నష్టాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 2005 ఆగస్టు 10 తెలుగు సినిమా అభిమానులందరి చూపు ఒకే సినిమాపై ఉంది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అతడు భారీ అంచనాల మధ్య విడుదలైంది. అప్పటికే మహేష్ బాబు ఒక్కడితో స్టార్ హీరోగా ఎదిగాడు. అర్జున్ తర్వాత వచ్చిన ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీ ఆసక్తి ఏర్పడింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులు కొన్ని విషయాలకు ఫిదా అయ్యారు. మహేష్ బాబు స్టైలిష్ నటన, త్రివిక్రమ్ డైలాగులు, మణిశర్మ సంగీతం, సినిమా ఫోటోగ్రఫీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ప్రశంసలు వచ్చాయి. అయితే ఒక సమస్య ఉంది. సినిమా అద్భుతంగా ఉందని చెప్పిన వారే మరో మాట కూడా చెప్పారు. సినిమా చాలా స్లోగా ఉందన్నారు. అప్పటి ప్రేక్షకుల అభిరుచి ఎక్కువగా మాస్ కమర్షియల్ సినిమాల వైపు ఉండేది. వేగవంతమైన కథనం, భారీ ఫైట్లు, పాటలు, కామెడీ కోరుకునే ప్రేక్షకులకు అతడు కొంత నెమ్మదిగా అనిపించింది. దీంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చినా తర్వాత వారాల్లో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఇక్కడే చాలా మందికి తెలియని విషయం ఉంది. అతడు మూవీ విడుదల సమయంలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం పోకిరి లేదా దూకుడు లాంటి సంచలన విజయాలు సాధించలేదు. అప్పటి ట్రెండ్ వర్గాల ప్రకారం సినిమా మంచి వసూలు సాధించినా బ్లాక్ బస్టర్ అనే స్థాయికి చేరుకోలేదు. కొన్ని ఏరియాలో లాభాలు వచ్చినా మరికొన్ని ఏరియాలో ఆశించిన రాబడి రాలేదని అప్పట్లో చర్చ జరిగింది. అంటే సినిమా ఫ్లాప్ కాదు, అలాగే సినిమా ఇండస్ట్రీ హిట్ కూడా కాదు. ఇది ఒక మధ్యస్థ విజయంగా నిలిచింది. అయితే మరి ఇప్పుడు ఎందుకు అందరూ అతడు బ్లాక్ బస్టర్ అంటున్నారు? దానికి కారణం థియేటర్లో కాదు, టెలివిజన్. అవును, టీవీనే అతడు సినిమాకు రెండో జీవితం ఇచ్చింది. సినిమా టీవీలో ప్రసారమైన ప్రతిసారి అద్భుత స్పందన వచ్చింది. కుటుంబ ప్రేక్షకులు సినిమాని మళ్ళీ చూడడం ప్రారంభించారు. చాలామంది మొదటిసారి టీవీలోనే ఈ సినిమాను చూసే అభిమానులయ్యారు. కాలక్రమేణా అతడు సినిమా ఒక కల్ట్ క్లాసిక్గా మారిపోయింది. త్రివిక్రమ్ రాసిన డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహేష్ బాబు నటన కొత్త తరానికి కూడా నచ్చింది. ఇక నాజర్, తనికెల భరణి, బ్రహ్మానందం, సునీల్ త్రిష వంటి నటీనటుల పాత్రలో ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయాయి. ఇంకా ముఖ్యంగా కుటుంబ బంధాలు చూపించిన విధానం ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యింది. ఒక సినిమా విడుదల సమయంలో సాధారణ విజయం నిలిచి తర్వాత కాలంలో క్లాసిక్గా మారడం చాలా అరుదు. అతడు లాంటి అరుదైన సినిమాలో ఒకటి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. అతడు సినిమా ఈ రోజు విడుదలై ఉంటే ఏమయ్యేది? చాలామంది ట్రెండ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఓటీటీలో యుగంలో విడుదలై ఉంటే ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉండేది. ఎందుకంటే నెమ్మదిగా సాగే కథలు, పాత్రల భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు ఈ తరం ప్రేక్షకులు మరింతగా ఆస్వాదిస్తున్నాయి. అందుకే అతడు సినిమాను చాలామంది టైంకి ముందే వచ్చిన సినిమా అని కూడా అంటారు. అసలు విజయాన్ని ఎలా కొలవాలంటే మొదటి వారం కలెక్షన్లతోనా, 100 రోజుల పోస్టర్లతోనా, లేదా 20 సంవత్సరాల తర్వాత కూడా ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకోవడమా? ఈ ప్రశ్నకు అతడు సినిమా ఒక గొప్ప ఉదాహరణ. థియేటర్లో అది సంచలన బ్లాక్ బస్టర్ కాకపోయినా ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం శాశ్వత బ్లాక్ బస్టర్ నిలిచిపోయింది. ఇప్పటికీ టీవీలో అతడు వస్తే ఛానల్ మార్చుకుని చూసే ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. అదే ఈ సినిమా అసలు విజయం. అందుకే చాలామంది అభిమానులు ఒక మాట చెప్తారు, అతడు సినిమా కలెక్షన్తో కాదు, కాలంతో గెలిచింది. మీ అభిప్రాయం ఏమిటి? అతడు మూవీ నిజంగా బ్లాక్ బస్టర్ అయినా, లేక థియేటర్లో యావరేజ్ హిట్ అయినా తర్వాత కల్ట్ క్లాసిక్గా మారిందా? మీ సమాధానం కామెంట్లు తప్పకుండా చెప్పండి. ఇలాంటి తెలుగు సినిమా రహస్యాలు, కలెక్షన్స్, విశేషాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో సినిమా గురించి మరో విషయాలు తెలుసుకుందాం. ధన్యవాదాలు.